అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్. ఇవాళ మేమైతే మా క్యాంపస్ లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. 41 డేస్ పాటు డైలీ అయ్యప్ప స్వామి పూజలు అయితే జరిగాయి. అయితే ప్రతి సాటర్డే సండే ఖచ్చితంగా వెళ్లే వాళ్ళం. కేరళ వాళ్ళందరూ కలిసి ఒక యూనిటీ లాగా అయ్యి ఈ ప్రోగ్రామ్ అయితే ఎంత బాగా చేశారో. లాస్ట్ డే కావడంతో అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళేసరికి సగం ప్రోగ్రామ్స్ అయితే అయిపోయాయి. చెప్పాను కదా ఎప్పుడు మనమే లేట్ అని. మా పిల్లలని రెడీ చేసుకొని వెళ్ళేసరికి అక్కడైతే ప్లేట్ లో దీపం పెట్టి మొత్తం అయ్యప్ప స్వామిని అయితే ఊరేగేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని మిస్ అయ్యాను. కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా మిస్ అయ్యాను. చిన్నప్పటి నుంచి ఇలా అయ్యప్ప స్వామి అనేది ప్రతి ఒక్కసారి ఈవెంట్స్ అయితే చూస్తున్నాము. చెప్పాను కదా మా డాడీ కూడా సిఆర్పిఎఫ్ పోలీస్ అని. అక్కడ కూడా క్యాంపస్ లో ఇలాగే అయ్యప్ప స్వామి పూజలు అనేటివి జరిగేటివి. వెళ్ళిన తర్వాత నా చిన్నప్పుడు రొటీన్ లైఫ్ మళ్ళీ నాకు వచ్చింది. మిలిటరీ సెలబ్రేషన్స్ లో ఒక్కొక్క ఈవెంట్ ని ఎలా ఎంజాయ్ చేస్తామో అవన్నీ నాకు మళ్ళీ నా లైఫ్ లో వచ్చాయి. ఇక్కడ ఈ బ్యాండ్ కి అయితే ఒక్కొక్కరికి అయితే ఊపు వచ్చేస్తుంది అనమాట. అంత బాగా కొట్టారు. లేడీస్ ఒకవైపు జెంట్స్ ఒకవైపు ఇద్దరు కలిసి డాన్స్ అయితే ఇరగదీశారు. సూపర్ గా చేశారు. నాకు కూడా చేయాలనిపించింది కానీ ఏం చేస్తాం, మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఇద్దరు పిల్లలు నా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు. వాళ్ళని అలా వదిలేసి అయితే వెళ్ళలేను కదా. నేనైతే కూర్చొని ఎంజాయ్ చేశాను. ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వామికి అనేది పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ అయ్యప్ప స్వామిని అయితే పడుకోబెట్టి ఆ తర్వాత అన్నదానం అనేది చేస్తారు. అన్నదానం కూడా అలా ఇలా చేయరు. కేరళ ఐటమ్స్ మొత్తం మన ప్లేట్ లోనే ఉంటాయి డిషెస్ అన్ని. ప్రోగ్రామ్ అయితే సూపర్ గా జరిగింది. ప్రోగ్రామ్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ ఎంతమంది వచ్చినారో అంతమంది టెంపుల్ లోకి వెళ్ళారు. అంతమందిలో ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళలేను కాబట్టి సేపు బయట వెయిట్ చేశాను. ఇంకా మంచివి అయితే వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే కృషిక నాతోనే ఉంది. ఆ పాపతో అయితే నాకు కుదరదు వీడియోలు తీయడానికి. లోపల అయితే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఫుల్ డెకరేషన్ అన్నమాట. ఏ రోజు డెకరేషన్ ఆ రోజే చేస్తారు. కదా కేరళ థాలీ అంతా మన ప్లేట్ లోనే ఉంటుంది. అంత బాగున్నాయి అనమాట. అన్ని డిషెస్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. రక్షిత్ అయితే చాలా బాగా తిన్నాడు. కానీ మనది వాళ్ళది కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. కానీ ఎందుకో కేరళ అంటే కొంచెం స్పెషల్ కదా మనకు. కేరళలో శబరిమల టెంపుల్ ఎంతమంది చూడలేదు, ఇప్పుడు చూసేయండి. సేమ్ యాజ్ యూజువల్ నమూనాతో అయితే మంచి ప్రాజెక్ట్ అయితే తయారు చేశారు. చాలా రియాలిటీగా చాలా బాగుంది. ఉన్న మాలో శబరిమలకు వెళ్ళలేని వాళ్ళం చక్కగా ఈ టెంపుల్ నమూనాను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా బాగుంది. ఈ రంగోలీ చూడండి ఎంత రియాలిటీగా ఉందో. అసలు చేతితోనే వేసారు దీన్ని. నార్మల్ గా చేతితో ఇంత నీట్ గా వేయడం అంటే అది కూడా ముగ్గు పిండితో చాలా గ్రేట్. దానికి గుళ్ళో ఇంత బాగా డెకరేషన్ చేసి మంచి రంగోలీతో చాలా బాగా అనిపించింది వెళ్ళి చూసిన తర్వాత. మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.